కాకినాడ వాస్తవ్యునిగా అందరికీ సుపరిచితమైన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ రాష్ట్రానికి కాకినాడ జిల్లాకి అత్యధిక నిధులు వచ్చేలా కృషి చేస్తున్నారని క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. ఆయన కాకినాడ శాంతినగర్ లో తలాటం హరీష్ ఆనంద్ చలపతిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వందే భారత్ రైలు సామర్లకోటలో ఆగేలా కూడా కృషి చేశారని గుర్తు చేశారు. సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో ఉన్న మరొక క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు తెలిపారు. ఉద్దేశం ఏమిటంటే ఈవేళ మీటింగ్ ఏర్పాటు చేయడం, మా సార్ సానా సతీష్ గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత ఒక సమావేశం అందరితోని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అది ఆయన వస్తే ఇంకా బాగుంటుంది మీరు అందరూ అంటున్నారు. వాస్తవమే, అది ఇంకా లేట్ అవుతుందని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ మాకు ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేరాబొత్తుల రాజశేఖర్ గారి విజయానికి కూటమి అభ్యర్థిగా నుంచున్నారు. ఆయన విజయానికి ఆయన కొన్ని గైడ్ లైన్స్ మేధాలతో చర్చించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. కాకినాడలో మరియు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆయన ఎన్నికల సమయంలో ఒక అబ్జర్వర్ గా కీలక పాత్ర వహించారు. అదే విధంగా అదే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాబొత్తుల రాజశేఖర్ గారి విజయంలో మనం కీలక పాత్ర వహించాలని చెప్పి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ అన్ని కూడా ఈ వేళ నుంచి కొన్ని సలహాలతో సంప్రదింపులతో ప్రతి ఇంటింటా వాటర్ కనెక్టివిటీ పెట్టుకున్నాం. 5 రోజులు కూడా మహోత్తరమైన ఒక రకంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలి. అదే విధంగా సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లో సెక్రటరీగా కూడా ఉన్నారు. ఆ సెక్రటరీగా ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో క్రీడా ప్రాంత అభివృద్ధికి విశేషమైన ప్రాముఖ్యత కల్పిస్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే నిన్నే మాకు సదరన్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక అఫీషియల్ లెటర్ ఒకటి వచ్చింది. సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత వందే భారత్ 2833 2834 నెంబర్ గల వందే భారత్ ట్రైన్ సామర్లకోటలో తాత్కాలికంగా మాత్రమే స్టాపేజ్ ఉండేది. అంటే ప్రతి 6 నెలలకి రెన్యువల్ చేయాల్సి వస్తుంది. అది ఏదైతే మనం సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి కానీ ఆయన కార్యాలయం నుంచి కానీ విశేషంగా జనం అందరూ కూడా గతంలో 2 సంవత్సరాల నుంచి ఆయన చేసే పట్టభద్రులకి చాలా మంది సేవ చేస్తున్నారు. స్కిల్ మీద కానీ ట్రైనింగ్ కానీ రకరకాలు ఇచ్చారు. అలాగే జాబ్ మేళలు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఆ పట్టభద్రులందరూ కూడా వచ్చి సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి అలాగే ఆయన టీం అందరూ కూడా ఏదైతే డోర్ టు డోర్ చేసి సేవ చేసి అందరికీ కూడా గైడ్ లైన్స్ అది ఇస్తున్నారు. ఎలా ఓటు వేయాలి, సీరియల్ నెంబర్ 1 మీద ప్రాతినిధ్యం ఓటు 1 ఎలా వేయాలో అవన్నీ కూడా గైడ్ లైన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. పాంప్లెట్లు అవన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. సో దీని నిమిత్తం ఏంటంటే అందరూ కూడా పేరాబొత్తుల రాజశేఖర్ గారిని 3,15,000 మంది 261 మంది ఎవరైతే నమోదయ్యారో అందులో ముఖ్యంగా అందరూ కూడా మన కూటమి ప్రభుత్వం నుంచి రిజిస్టర్ అయిన వాళ్ళే. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు. అలాగే 34 కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ గా డోర్ టు డోర్ చేసి అందరూ కూడా కూటమి ప్రభుత్వం బలపరచడానికే ఓట్లు రిక్వెస్ట్ కోసం అందరూ వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో పేరాబొత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించబోతున్నారు. ఈ రోజు మన సానా సతీష్ బాబు గారు నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన పదవి బాధ్యత రాజ్యసభగా ఇచ్చారు. ఆ బాధ్యత కారణంగా ఢిల్లీలో కొంచెం ఉండిపోయారు పార్లమెంట్ లో. ఈ రోజు లేకపోతే ఆయన ఇవాళ రావాల్సిందే. మళ్ళీ మీరు దగ్గరికి మళ్ళీ కంపల్సరీ ఆయన పత్రికా మీడియాతో మన సోదరులందరి దగ్గరికి మాట్లాడతారండి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన ఈవేళ మన గౌరవనీయులైన పేరాబొత్తుల రాజశేఖర్ గారిని మామూలుగా ఎమ్మెల్సీ మన కూటమి అభ్యర్థిగా మన పశ్చిమ తూర్పు గోదావరి ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారండి. ఆయన విజయానికి మా వంతు కృషిగా సానా సతీష్ బాబు గారి ద్వారా మేమందరూ ఇంటింటికి మన కాలేజీలకు అన్నింటికి వెళ్ళి మేమంతా డోర్ టు డోర్ అన్ని మన లోకల్ మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ద్వారా అందరి ద్వారా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని ఆయన కూటమికి అభ్యర్థిగా ఆయనకి విజయం గురించి మనకి గతం 5 ఏళ్ల పాలనలో ఎంతో మనకి నిరాశ చెందిందండి. 5 ఏళ్ల పాలన నుంచి మన 8 నెలల ఈ పాలనలో అభివృద్ధి ఎంతో వస్తుందండి. ఈ రోజున 1st తారీఖుకి 2nd తారీఖుకి పెన్షనర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ ఈ రోజున ఈ పరిస్థితి బాగుందంటే కారణం కూటమి ప్రభుత్వమే.